నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్. నేను రవి. ఈరోజు వివిధ దినపత్రికల్లో ప్రచురితమైనటువంటి ప్రధాన వార్తా కథనాలను చూద్దాం. ముందుగా ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే, ఈనాడులో అంటే మొత్తానికి టీమిండియాలా పనిచేద్దాం ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు, అలాగే అంగరంగ వైభవంగా భద్రాద్రి సీతారాముల కళ్యాణం వీటి కూడా మనం ఒకసారి బ్రాండ్ ఐటమ్గా ప్రచురించాయి. ఈ అంశాలను ఒకసారి మనం చూద్దాం. ఇక టీమిండియాలా పనిచేద్దాం, ఇంధన భద్రతకు భరోసానిద్దాం, నిత్యావసర వస్తువుల సరఫరాపై రాష్ట్ర జిల్లా స్థాయిలో కంట్రోల్ సెంటర్లు, అక్రమ నిల్వదారులపై ఉక్కుపాదం, సంక్లిష్ట పరిస్థితులను విజయవంతంగా అధిగమిద్దాం, పశ్చిమాసియా పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రులకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు. ముఖ్యమంత్రితో కూడా అందరితో కూడా అంటే ఎన్నికలో ఉన్నటువంటి రాష్ట్రాలు కాకుండా మిగిలినటువంటి ముఖ్యమంత్రులతో అయితే మాత్రం ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడటం జరిగింది. అంటే ప్రధాని వాళ్ళకి అంటే ముఖ్యమంత్రులకు అంటే రాష్ట్రాలు అన్నీ కూడా కలిసికట్టుగా పనిచేయాలనే ఉద్దేశంతో పశ్చిమాసియా నేపథ్యంలో అంటే నిత్యావసర సన్నద్ధతపై ముఖ్యంగా గ్యాస్, పెట్రోలియం, అలాగే డీజిల్ వీటిపై అయితే మాత్రం రాష్ట్ర ముఖ్యమంత్రులకు అయితే మాత్రం దిశానిర్దేశం చేద్దాం, అందరం కలిసికట్టుగా టీమిండియా టీం లాగా మనం కలిసి పని చేద్దామని చెప్పేసి పీఎం ఆదేశం. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా దేశంలో ఇంధన కొరత రాకుండా, వస్తు సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు పిలుపునిచ్చారు. గల్ఫ్ యుద్ధం నేపథ్యంలో భవిష్యత్ పరిణామాలు ఎదుర్కొనేందుకు శుక్రవారం సాయంత్రం రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు టీమిండియాలా కలిసి పనిచేస్తే ప్రస్తుత సంక్లిష్ట పరిస్థితుల్లో దేశం విజయవంతంగా అధిగమిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రుల సూచనలు, సలహాలను ప్రధాని అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక, వాణిజ్య స్థిరత్వం, ఇంధన భద్రత, ప్రజా ప్రయోజనాల సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని మోదీ పిలుపునిచ్చారు. పారిశ్రామిక రంగాన్ని, సరఫరా వ్యవస్థలను బలోపేతం చేయాలని సూచించారు. రైతుల విషయానికి వస్తే, రైతుల ఇబ్బందుల నివారణపై వ్యవసాయ రంగంలో ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. ముఖ్యంగా ఎరువుల నిల్వ, పంపిణీపై దృష్టి సారిస్తే రాబోయే ఖరీఫ్ సీజన్లో రైతుల ఇబ్బందులు తప్పించడానికి వీలవుతుంది. వదంతులు, తప్పుడు సమాచారం వ్యాప్తిపై అప్రమత్తంగా ఉండాలి. ప్రజల్లో భయాందోళనను నివారించడానికి ఎప్పటికప్పుడు ఖచ్చితమైన విశ్వసనీయ సమాచారం వ్యాప్తిలో ఉండటం చాలా ముఖ్యం. కోవిడ్ అనుభూతితో సన్నద్ధం, పశ్చిమాసియా సంక్షోభం వంటి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్న పూర్వానుభవం మన ముందుంది. కోవిడ్ మహమ్మారి సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా టీమిండియా అలా పనిచేశాం. వస్తు సరఫరా, వాణిజ్యం, రోజువారీ జీవితాల్లో ఎదురైన సమస్యలను సమర్థవంతంగా అధిగమించాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్న ఆ సహకారం, సమన్వయం గొప్ప బలం. ప్రస్తుత పరిస్థితులు చాలా గతిశీలంగా ఉన్నాయి. నిరంతరం గమనిస్తూ తగిన వ్యూహాలు అమలు చేయాలి. ఇందులో రాష్ట్ర ప్రభుత్వాలదే కీలక పాత్ర అంటూ ప్రధాని నరేంద్ర మోదీ నిన్న ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లతో అయితే మాత్రం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడటం జరిగింది. ఇదే కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అంటే మనం గతంలో అంటే కోవిడ్ పరిస్థితిని కూడా ఎదుర్కొన్నాం సమన్వయంతో, ఆ అనుభవం మనకుంది. కాబట్టి ఇప్పుడు ఈ సమస్యను కూడా పశ్చిమాసియా దేశాల యుద్ధం కారణంగా నెలకొన్నటువంటి అనిశ్చిత పరిస్థితి ఏదైతే ఉందో, ముఖ్యంగా పెట్రోల్, గ్యాస్ ఇట్లాంటి పరిస్థితిని అయితే మాత్రం రాష్ట్రాలన్నీ కూడా సమన్వయంతో కేంద్రానికి సహకరించారు. మీరు ఇచ్చినటువంటి సూచనలు, సలహాలు అయితే మాత్రం ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు ఇచ్చినటువంటి సూచనలు, సలహాలతోటి కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుందని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించడం జరిగింది. ఈ సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కోవాలి. ముఖ్యంగా వదంతులు వ్యాప్తిని మనం అయితే మాత్రం వాటిని అరికట్టాలి. ముఖ్యంగా ఏదైతే వాస్తవం ఉందో అదే ప్రజలకు చెప్పాలి. లేదు గ్యాస్ నిల్వలు లేవు అనేటటువంటి వదంతులతోటి ఎక్కువగా వ్యాప్తి చెందడం, మరోపక్క పెట్రోల్ లేదని అనటంతో వాహనదారులందరూ కూడా బారులు తీయటం, ఇట్లాంటి వదంతుల వల్ల ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా రైతుల విషయానికి వస్తే మాత్రం ఎరువులకు సరఫరా అనమాట. ఖరీఫ్లో ఉండాల్సినటువంటి ఏదైతే సీజన్కి రైతులకి అయితే మాత్రం రైతులకి ఎరువులు అయితే మాత్రం సన్మాయం చేసుకొని వాటిని నిల్వ ఉంచుకోవాలని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోదీ అయితే మాత్రం ఒక మానిటరింగ్ చేయటం అనమాట. రాష్ట్రాలన్నీ కూడా అప్రమత్తం చేయటం, ముఖ్యంగా ముఖ్యమంత్రులు ఒక సమన్వయంతో ముందుకు వెళ్ళాలి కేంద్రానికి అని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానం చేయొచ్చు మనం చూడొచ్చు. ఇరాన్ అణు కేంద్రాలపై దాడులు, రెండింటిపై బాంబులతో విరుచుకుపడిన ఇజ్రాయెల్, రేడియేషన్ వెలువడకపోవడంతో తప్పిన పెనుముప్పు, ప్రతీకార దాడులకు టెహ్రాన్ సిద్ధం. పశ్చిమాసియాలో ఇజ్రాయెల్, అమెరికా అనుబంధ పరిశ్రమలు ఖాళీ చేయాలని ఉద్యోగులకు హెచ్చరిక. పశ్చిమాసియాకు మరో 10,000 మంది సైనికులను తరలించున్న అమెరికా. ఇరాక్ భారాజల రియాక్టర్ సముదాయాన్ని మనం చూడవచ్చు. హర్ముజ్ను తెరిచేందుకు ఇచ్చిన గడువును 6 వరకు పొడిగించిన ట్రంప్ అంటూ ఒక చూడవచ్చు. ఇక అంటే మొత్తానికైతే మాత్రం
ట్రంప్ ఇరాన్కి అయితే మాత్రం ఒక 10 రోజుల గడువు అయితే ఇచ్చాడు. యుద్ధం ఆపాలా, 10 రోజులు మాత్రం మీకు ఇస్తున్నాం, ఆ 10 రోజుల్లో మాత్రం ఏదో ఒకటి తేల్చుకో రావాలని చెప్పేసి ఆయన అప్పటి వరకు కూడా విద్యుత్ కేంద్రాలపై అయితే మాత్రం దాడులు ఆపుతాం, 10 రోజుల తర్వాత మాత్రం విద్యుత్ కేంద్రాలపై దాడులు చేస్తామని చెప్పేసి ట్రంప్ అయితే ఇరాన్కి అయితే మాత్రం కొన్ని షరతులు అయితే విధించడం జరిగింది. అంతకుముందు అయితే మాత్రం 15 షరతులు విధించడం జరిగింది. హర్ముజ్ జలసంధి తెరవటం, మరో పక్క అక్కడ అణుబాంబులు తయారు చేయటం, ఇట్లాంటివి అయితే మాత్రం న్యూక్లియర్ బాంబులు తయారు చేయటం, ఇట్లాంటివి మాత్రం ఆఫ్ చేయాలి. ఇవన్నీ కూడా ఒక 15 అంశాలతో కూడినటువంటి ఒక దానికి సంబంధించినటువంటి అంటే శాంతి ఇవ్వడానికి సంబంధించినటువంటి ఒక ముసాయిదాని అయితే మాత్రం ఇరాన్ ముందుంచాడు. తర్వాత అయితే మాత్రం 10 రోజులు విరామం ఇస్తున్నానని చెప్పేసి మరో పక్కేమో డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు ఎట్లా ఉంటాయంటే, ఇరాన్ మాకు శాంతికి ముందుకు వస్తుంది, కానీ బయట మాత్రం బాహాటంగా మాత్రం కాదు మేము శాంతికి రావట్లేదని చెప్పేసి ఇరాన్ చెప్తుందని చెప్పేసి ఈ మధ్యనే ఒక ట్వీట్ కూడా చేయడం జరిగింది. ఈ విధంగా అంటే ట్రంప్ వ్యాఖ్యానిస్తున్నటువంటి వ్యాఖ్యలో వాస్తవం ఎంత, రకరకాల పరిణామాలు మొత్తానికైతే 10 రోజులు అయితే మాత్రం విరామం ప్రకటించిన నేపథ్యంలో ఈ లోపల ఒక పక్క ఇరాన్ కూడా చెప్పింది, భారత్గా అవ్వచ్చు, లేకపోతే చైనా అవ్వచ్చు, రష్యా అవ్వచ్చు, మిగిలినటువంటి పాకిస్తాన్కి కూడా మేమైతే మాత్రం ఈ హర్ముజ్ జలసంధి ద్వారా వాళ్ళకి కావాల్సినటువంటి నౌకలకైతే మాత్రం మేము అనుమతి ఇచ్చామని చెప్పేసి ఇరాన్ కూడా ప్రకటించింది. మొత్తానికి ఈ అంశం ఈ 10 రోజుల్లో ఎలాంటి ఐక్యరాజ్య సమితి ఏమైనా జోక్యం చేసుకుంటుందా, లేకపోతే అమెరికాపై ఒత్తిడి తీసుకొచ్చి ఇంకా మరి యుద్ధం జరగకుండా ఏమైనా శాంతి ఒడంబడికి చర్చలు జరిపే అవకాశాలు ఉన్నాయనేది కూడా మనం వేచి చూద్దాం. నాబు తిప్పితే గ్యాస్ సిలిండర్తో పని లేదు, మరింత పర్యావరణహితంగా పైప్డ్ నేచురల్ గ్యాస్ లీకు భయము లేదు, వంటగది భద్రం. కాకినాడ విజయవాడలో కొన్నేళ్ళు వినియోగం అంటూ ఒక కథనాన్ని మనం చూడొచ్చు బ్యానర్ ఐటమ్గా. పిఎన్జి మీటర్గా పైప్డ్ గ్యాస్ స్టవ్పై వంట చేస్తున్న ఒక గృహిణి మనం చూడవచ్చు. దీని గురించి మనం ఒకసారి చూద్దాం. కుళాయి తిప్పితే నీరు ఎలా వస్తుందో పైప్డ్ నేచురల్ గ్యాస్ పిఎన్జి కూడా అంతే. నాబ్ తిప్పి గ్యాస్ స్టవ్ వెలిగించుకోవచ్చు, సిలిండర్ బుక్ చేసుకోవాల్సిన పనే లేదు, ఎప్పుడు వస్తుందని ఎదురు చూడాల్సిన అవసరం అంతకన్నా లేదు, ఎంత వాడుకుంటే అంతకే బిల్లు, లీక్ అవుతుందనే భయం లేదు, లీక్ అయినా గాలి కంటే తేలిగ్గా ఉండటం వల్ల ప్రమాదం జరిగే అవకాశం తక్కువ. ఎల్పిజి లిక్విడ్ పైప్ పెట్రోలియం గ్యాస్తో పోలిస్తే మరింత పర్యావరణ హితం. ఇక ముడి చమురు శుద్ధి ప్రక్రియలో ఉత్పత్తిగా ఎల్పిజి లభిస్తే పిఎన్జి సహజ వాయు క్షేత్రాల నుంచి వచ్చే మిథేన్ వాయువు ఎల్పిజి కంటే దీని ధర తక్కువే. కాకినాడ విజయవాడ తదితర ప్రాంతాల్లో కొన్నేళ్లుగా వినియోగిస్తున్న వారు సౌకర్యవంతంగా ఉందని చెబుతున్నారు. వంట గ్యాస్ కొరత నేపథ్యంలో పట్టణాల్లో పిఎన్జి కనెక్షన్లకు డిమాండ్ పెరుగుతుంది. పైప్డ్ నేచురల్ గ్యాస్ ద్వారా అనమాట. ఇది మనం కరెంటు ఏ విధంగా వాడుకుంటున్నామో పైపుల ద్వారా అదేవిధంగా గ్యాస్ను కూడా వాడుకోవాలని చెప్పేసి ప్రయోగాత్మకంగా విజయవాడ పరిసర ప్రాంతాల్లో అయితే మాత్రం కొన్ని రోజుల్లో కాకినాడలో అయితే మాత్రం ఒక ప్రయోగాత్మకంగా అయితే ఇస్తున్నారు, సక్సెస్ అయింది. అక్కడ గృహిణులు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మన కరెంట్ మీటర్ లాగానే ఎంత వినియోగించుకున్నా వాటర్ మీటర్లు హైదరాబాద్లో వాటర్ మీటర్లు ఎట్లా పెట్టారో అదేవిధంగా వినియోగించుకున్న దానికి బిల్లు కట్టాలి అని చెప్పేసి దీనివల్ల ప్రమాదాలు కూడా తక్కువ, ఎక్కడా కూడా లీకేజ్ అయ్యే అవకాశాలు ఉండవు. మరోపక్క గ్యాస్ సిలిండర్ కూడా బుక్ చేసుకునే అవకాశం ఉండదు, లేకపోతే గ్యాస్ అయిపోతుంది, లేకపోతే ఆ గ్యాస్ డీలర్ల చుట్టూ తిరగాల్సినటువంటి అవసరం ఉండదు అని చెప్పేసి ఇది ఒక ప్రయోగాత్మకంగా కాకినాడ విజయవాడలో అయితే మాత్రం ఉంది. హైదరాబాద్లో కూడా కొన్ని ప్రాంతాల్లో ఉంది. మరి దానిపై అయితే మాత్రం ఇంతవరకు క్లారిటీ లేదు. మనం చూడవచ్చు ఇట్లానే ఉంటుంది మీటరు. ఆ మీటర్పై రీడింగ్ తీసుకొని ఎంత గ్యాస్ వినియోగించారు, దానికి గ్యాస్ వినియోగించిన దానికి బిల్లు వస్తుంది, దానికి విధి విధానాలు ఖరారు చేసింది. ఈ విధంగా సక్సెస్ అయితే మాత్రం మిగిలినటువంటి పట్టణ ప్రాంతాల్లో కూడా దీన్ని అమలు చేసే అవకాశం ఉందని చెప్పేసి మనకు తెలుస్తుంది. ఇక దీనిపై అయితే మాత్రం ఎల్పిజి కిలో ధర 66 రూపాయలు, పిఎన్జి ధర 51 రూపాయలు. ప్రస్తుతం ఎల్పిజి సిలిండర్ 14.2 కిలోలు, ఇక 935 రూపాయలు విజయవాడలో, కిలో 66 వరకు ఉంటుంది. ఇక పిఎన్జి సగటున 51 రూపాయల చొప్పున లభిస్తుంది. 2 నెలలకు ఒకసారి బిల్లు చెల్లించాలి. పిఎన్జి కనెక్షన్కు డిపాజిట్ 6,000 రూపాయల నుంచి 7,500 వరకు ఉంది. ఈ భారం తగ్గించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. కనెక్షన్ వద్దనుకుంటే అప్పటికి వాడుకున్న గ్యాస్కి సరిపడా మొత్తాన్ని మినహాయించుకొని డిపాజిట్ చెల్లిస్తారు. పిఎన్జిలోనూ వాణిజ్య పారిశ్రామిక కనెక్షన్లు ఉంటాయి, వీటి ధర కొంత ఎక్కువగా ఉంటుంది.
దీనికి అయితే మాత్రం 7,500 రూపాయలు, 6,000 నుంచి 7,500 రూపాయలు డిపాజిట్ చేయాలి. ఒకవేళ కనుక మాకు కనెక్షన్ వద్దు అని అనుకుంటే మాత్రం వాడుకున్నది అంటే 2 నెలలకు ఒకసారి బిల్ అయితే వస్తుంది. ఇక పైపుడు న్యాచురల్ గ్యాస్కి అయితే మాత్రం 2 నెలలకి బిల్లు వస్తుంది. ఈ 2 నెలలు వాడుకున్న తర్వాత మాకు వద్దు అని అంటే మాత్రం ఆ 2 నెలలకు సరిపడా బిల్లును అయితే మాత్రం మినహాయించుకొని మిగిలిన డిపాజిట్ చేసింది మాత్రం తిరిగి వెనక్కి ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి చెప్తుంది. ఇంకా విధి విధానాలు అయితే మనకు ఇంకా ఖరారు కావాల్సిన అవసరం ఉంది. ఇక స్లీపర్ బస్సులకు అనుమతులొద్దు, ప్రమాదాలు జరిగితే ఎక్కువ మంది బయటపడలేరు, ఏఐటీపీ నిబంధనలో మార్పులు చేయండి. ఇక మోర్తకు 3 నెలల కిందటే ఏపీ రవాణా శాఖ విజ్ఞప్తి చేసిందని చెప్పేసి మనకు తెలుస్తుంది. స్లీపర్ బస్సులో ప్రమాదానికి గురైనప్పుడు వాటికి మంటలు వ్యాపించినప్పుడు అందులోని ప్రయాణికులంతా వేగంగా బయటపడి ప్రాణాలు కాపాడుకోవడం కష్టం. దేశవ్యాప్తంగా జరిగే ప్రమాదాల్లో ఇదే స్పష్టంగా కనిపిస్తుంది. ట్రావెల్ బస్సులో స్లీపర్కు అనుమతులు ఇవ్వద్దు, పలు దేశాలు ఇదే విధానం అమలు చేస్తున్నాయి, మన దేశంలో కూడా దాన్ని పాటించేలా చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ మోర్తకు ఏపీ రవాణా శాఖ విజ్ఞప్తి చేసింది. గత అక్టోబర్లో కర్నూలులో వద్ద ఏసీ స్లీపర్ బస్సు దగ్ధమై 19 మంది మరణించడం, రవాణా శాఖ అధికారులు దీనిపై అధ్యయనం చేసి నివేదికను 3 నెలల క్రితం మోర్తకు పంపారు. ఆ అధికారులు మాత్రం దీనిపై సానుకూలంగా స్పందించలేదు. మొత్తానికి అయితే మాత్రం ఈ స్లీపర్ బస్సులు అయితే మొన్నే మనం చూసాం. మొత్తానికి స్లీపర్ బస్సుల్లో ఏ విధంగా ప్రమాదాలు జరుగుతున్నాయి, కర్నూలులో అవ్వచ్చు లేకపోతే మహబూబ్ నగర్లో అవ్వచ్చు. ఈ విధంగా అంటే గతంలో కూడా మనం చూసాం, బెంగళూరులో వస్తున్నటువంటి బస్సు కూడా స్లీపర్ బస్సు అర్ధరాత్రి గాఢ నిద్రలో ఉన్న తర్వాత 2-3 గంటల సమయంలోనే ఇట్లాంటి ప్రమాదాలు జరుగుతాయి. తెల్లవారుజామున అందరూ గాఢ నిద్రలో ఉంటారు, సుఖవంతమైన ప్రయాణం అని చెప్పేసి ఉంటుంది. కానీ ఆ బస్సులు అంటే స్లీపర్ బస్సులు అంటే కొంచెం హైట్ ఎక్కువగా ఉంటాయి, కానీ ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగినా సరే దూకే పరిస్థితి ఉండదు. కాబట్టి ఏపీ ప్రభుత్వం అయితే మాత్రం కొంచెం పునరాలోచించే అవకాశం ఉంది. కేంద్ర రోడ్డు రవాణా శాఖ కూడా దీని మీద అయితే ఆలోచిస్తుంది. అంటే వీటిని ఏపీ ప్రభుత్వం అయితే మాత్రం దీన్ని రద్దు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పుడు మరి ఉన్నటువంటి బస్సులు వాళ్ళ సీట్లని మరి కూర్చునే విధంగా సీట్లను సెట్ చేస్తారా, లేకపోతే స్లీపర్ పడుకునే ఉన్నటువంటి ఆ సీట్లను ఏ విధంగా చేస్తారు, బస్సుల యొక్క పరిమితి ఏంటి, వాటన్నిటి కూడా అంటే ప్రమాదాలు దాదాపు ఒకసారి కనుక దానికి మంటలు వ్యాపించాయంటే అది అంతకుముందేమో బైక్ను ఢీకొని ఒకసారి కర్నూలులో ఈ విధంగా జరిగింది. నిన్న కాక మొన్న జరిగినటువంటి రోడ్డు ప్రమాదం కూడా దాదాపు 14 మంది మృత్యువాత పడ్డటువంటి ఏ బస్సు ప్రమాదం జరిగినా సరే గాల్లో మాత్రం ప్రాణాలు హరించుకుపోతున్నాయి. దాదాపు 13-14 మంది 20 మంది ఇట్లా ఒక్కసారి బస్సు ప్రమాదం జరిగితే, మామూలుగా సీట్లో ఉన్నటువంటి సీటింగ్ సిస్టమ్ ఉన్నటువంటి బస్సులు అయితే మాత్రం ఒకళ్ళిద్దరితోనే ఏదైనా ప్రమాదం జరిగితే రోడ్డు యాక్సిడెంటు లేకపోతే బోల్తా పడిన గంటల్లో ఒక 2-3 ఉంటున్నాయి. కానీ మృతుల సంఖ్య దీనిలో మాత్రం 13, 14, 25 అట్లా వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి ఎక్కువగా మృతుల సంఖ్య సజీవ దహనం అయిపోతున్నటువంటి పరిస్థితి. కనీసం చిన్న చిన్న గాయాలతో పడినటువంటి సందర్భాలు కూడా ఉండలేదు. కాబట్టి మృత్యు శకటాల్లాగా తయారవుతున్న ఈ స్లీపర్ ఏసీ బస్సులు దీనిపై అధ్యయనం చేయాలని చెప్పేసి ఏపీ రవాణా శాఖ మంత్రి కూడా దానిపై ఆలోచిస్తున్నాం. అసలు రద్దు చేయాలనే ఆలోచనలు కూడా ఏపీ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది. మొత్తానికైతే మాత్రం దీనిపై స్లీపర్ బస్సులపై మాత్రం ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. మరో అంశం మనం చూద్దాం. నిన్న అయితే మాత్రం అందరూ కూడా అంటే లోక కళ్యాణం ఒక విధంగా చెప్పాలంటే సీతారాముల కళ్యాణం అంటే నిన్న అయితే మాత్రం సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. భద్రాద్రి కళ్యాణం అంటే దక్షిణ అయోధ్యగా పేరుగాంచినటువంటి భద్రాద్రిలో అంగరంగ వైభవంగా ఆ రాములవారి కళ్యాణం అయితే జరిగింది. ఇది లోక కళ్యాణం, మన ఇంట్లో కళ్యాణంగా వీళ్ళందరూ కూడా యొక్క సీతారాముల కళ్యాణాన్ని మాత్రం మనం అందరం కూడా చేసుకోవడం జరిగింది. అంగరంగ వైభవంగా భద్రాద్రి సీతారాముల కళ్యాణం, భద్రాచలం సీతారాముల కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో మిథిలా మండపంలో జరిగిన ఈ క్రతువును తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. శ్రీరామనామాలను పఠిస్తూ శ్రీరామనవమి వేడుకలను వీక్షించి తరించారు. ఈ కళ్యాణ పరమార్థాన్ని కమనీయ ఘట్టాలను వివరిస్తూ పండితులు చేసిన ప్రవచనాలు భక్తుల్ని పరవశంలో ముంచెత్తాయి. శుక్రవారం ఉదయం 10:30 నుంచి 12:30 వరకు అభిజిత్ లగ్నంలో కళ్యాణం నిర్వహించారు. తొలుత తిరు కళ్యాణానికి సంకల్పం పలికి సర్వ విజ్ఞాన శాంతికి విక్షస్వేనుల వారి ఆరాధన చేశారు. పుణ్యావచనం నిర్వహించి కళ్యాణానికి ఉపయోగించే సామాగ్రిని సంప్రోక్షణ చేశారు. రక్షాబంధనం నిర్వహించి సీతమ్మకు యోక్త్రధారణ చేశారు. మొత్తానికైతే మాత్రం నిన్న సీఎం దంపతులు అయితే మాత్రం పట్టు వస్త్రాలు కూడా సమర్పించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సతీమణితో సహా వెళ్ళి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఆనవాయితీగా వస్తున్నటువంటి ప్రతి సంవత్సరం కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం దంపతులు అయితే మాత్రం
పట్టు వస్త్రాలు సమర్పించారు. మంగళ ఉచ్చరణల మధ్య వేద పండితుల వేద మంత్రోచ్చరణల మధ్య అయితే మాత్రం స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. లోక కళ్యాణం అని చెప్పేసి పండితులు కూడా చెప్పారు. మరోపక్క దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్నటువంటి భద్రాద్రి మన తెలుగు రాష్ట్రాల్లో ఉండటం నిజంగా చాలా అదృష్టంగానే భావిస్తున్నాను. కన్నుల పండుగ జరిగింది. అంతా కూడా ఊరు వాళ్ళ అంతా కూడా రామనామం పఠిస్తూ అందరూ కూడా ముఖ్యంగా హనుమాన్ భక్తులు అవ్వచ్చు, లేకపోతే రామ భక్తులు అవ్వచ్చు, అందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి మరో పక్క కోలాహలంగా అయితే మాత్రం కొన్ని చోట్ల అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. మరో పక్క అయితే మాత్రం రాముల వారు సీతమ్మను అయితే మాత్రం ఊరేగించడం, విగ్రహాలను ఊరేగించి శోభాయాత్రలు నిర్వహించి చాలా కన్నుల పండుగ మన ఇంట్లో పండుగలాగానే స్వామివారి కళ్యాణాన్ని అయితే నిర్వహించిన విధానం అయితే నిజంగా ఆధ్యాత్మికత ఆ విధంగా వెల్లివిరచడం నిజంగా సంతోషకరం. అంతా రామమయ అయోధ్యలో వైభవంగా రామనవమి వేడుకలు, బాలరాముడి సూర్య తిలకాన్ని వర్చువల్గా వీక్షించిన మోదీ ఒంటిమిట్లో కూడా వైభవంగా ధ్వజారోహణం, ఒంటిమిట్లో కూడా ధ్వజారోహణం నిర్వహించారు. ఇక అయోధ్యలో అయితే మాత్రం బాలరాముడి యొక్క సూర్య తిలకాన్ని అయితే మాత్రం ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్గా తిలకించినటువంటి అంశాలను మనం చూడవచ్చు. ఇక మరో పేపర్ విషయానికి వస్తే, మరో దినపత్రిక సాక్షి దినపత్రిక విషయానికి వస్తే మాత్రం సాక్షి దినపత్రికలో చూడవచ్చు మనం. మొత్తానికైతే మాత్రం ఇక ఈరోజు అంటే దాదాపు నిన్న ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగినటువంటి అంశాలని మనం కూడా హైలైట్గా సాక్షి దినపత్రికలు చూడొచ్చు. ఇక ధరల నియంత్రణ గాలికి వదిలేసిన బాబు సర్కార్ అంటే వంటింట్లో వార్ అంటూ ఒక బ్యానర్ ఐటమ్ని అయితే మాత్రం సాక్షి దినపత్రికలో చూడవచ్చు. టీడీపీ కూటమికి 22 నెలల పాలనలో జనం నడ్డి విరుస్తున్న నిత్యావసరాలంటూ ఒక కథనాన్ని అయితే మనం చూడవచ్చు. మొత్తానికైతే మాత్రం సాక్షి దినపత్రికలో ఎప్పుడు కూడా అన్నీ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఉంటాయి. కేంద్ర ప్రభుత్వానికి మాత్రం అనుకూలంగానే ఉంటాయి. వాటికి అసలు ఏం జరుగుతుంది అనేది, ఏ ఐటెంని ప్రచురించారనేది మనం చూస్తాం. డాలర్పై ట్రంప్ సంతకం, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సరికొత్త సంప్రదాయానికి శ్రీకారం చుడుతున్నారు. డాలర్ నోట్లపై సంతకం చేయబోతున్నారు. ఇదే ఇక ఆ సజీవనం నేరం కాదు, వివాహిత పురుషుడు సహజీవనం విషయానికి వస్తే మాత్రం ఆ సహజీవనం నేరం కాదు, వివాహిత పురుషుడు మేజర్ అయిన మహిళ సహజీవనం చేయటాన్ని నేరంగా పరిగణించలేమని అలహాబాద్ హైకోర్టు తీర్పునిచ్చింది. ప్రధానిగా బాలెన్ షా ప్రమాణం, నేపాల్ 47వ ప్రధానిగా ఆర్ఎస్పీ అధ్యక్షుడు సంగీత కళాకారుడు బాలేంద్ర షా ఆలియాస్ బాలెన్ షా ప్రమాణ స్వీకారం చేశారు. లాక్డౌన్ అవాస్తవం, కేంద్రం ప్రకటించింది. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో మరోసారి లాక్డౌన్ విధిస్తారన్న వదంతులను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఖండించారు. ఆ అంశాలను మనం ఒకసారి చూద్దాం. ధరల నియంత్రణకు గాలికి వదిలేసిన బాబు సర్కార్, వంటింట్లో వార్ అంటూ ఒక బ్యానర్ ఐటమ్ని అయితే మనం చూడవచ్చు. మొత్తానికైతే మాత్రం ఏంటి అంటే, టీడీపీ కూటమి 22 నెలల పాలలో జనం నడ్డి విరుస్తున్న నిత్యావసరాలు, ఇటు పండించిన రైతులకు గిట్టుబాటు ధర లేదు, అటు వినియోగదారులకు ధరల మోత, వణికిస్తున్న వంట నూనె 10 రోజుల్లో 15 నుంచి 25 రూపాయల పెరుగుదల, లీటర్ శనగ నూనె, వేరుశెనగ నూనె 210 రూపాయల నుంచి 225 రూపాయలకు, సన్ఫ్లవర్ 180 రూపాయల నుంచి 190 రూపాయలకు, పామాయిల్ 131 రూపాయల నుంచి 140 వరకు, 420 రూపాయలకి ఎగబాయిన కిలో కోడి మాంసం, కాకరేపుతున్న కర్రీ పాయింట్లో రేట్లు, బియ్యం బస్తాపై ఏకంగా 200 రూపాయలకు పైగా పెరుగుదల. ఇవన్నీ కూడా అంటే నిత్యావసరాలు అన్నీ కూడా రేట్లు పెరిగాయని చెప్పేసి సాక్షి దినపత్రికలో మనం చూడవచ్చు. మొత్తానికైతే మాత్రం బాబు హయాంలో ఈ 22 నెలల పాలనలో అయితే మాత్రం భారీగా విపరీతంగా పెరిగాయని చెప్పేసి సాక్షి దినపత్రికలో ప్రధానంగా ప్రచురించింది. ఇక ఇరాన్ అణుక్షేత్రాలపై దాడి, భారత్ జల కేంద్రాలపై ఇజ్రాయెల్ బాంబు దాడు. ఇంతకు ముందు కూడా మనం చెప్పుకున్న ఇజ్రాయెల్ గల్ఫ్పై ఇరాన్ ప్రతిదాడులు, మరో 10 రోజులు కాల్పుల విరమణ, ట్రంప్ ఇరాన్ కోరినందుకే పొడిగించినట్లు వెల్లడి, ఏప్రిల్ 6 కల్లా హర్ముజ్ను తెరవాల్సిందే, లేదంటే ఇరాన్ చమురు క్షేత్రాలన్నీ బుగ్గే అంటూ అమెరికా ఇచ్చినటువంటి వార్నింగ్ని మనం చూడవచ్చు. మొత్తానికి ఇక టీమిండియాలాగా కలిసి పనిచేద్దాం, సహకారం సమన్వయ బలం, ప్రధాని మోదీ స్పష్టీకరణ. ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం. ఇంతకుముందు మోదీ మాట్లాడినటువంటి అంశాలని, పెట్రోల్ డీజిల్ ఎక్సైజ్ పన్ను తగ్గింపు, లీటర్పై 10 రూపాయల చొప్పున కోత, పెట్రోల్పై 3 రూపాయలు, డీజిల్పై 0కు చేరిన ఎక్సైజ్ డ్యూటీ. ఇది ఒక ఇంపార్టెంట్ అంశం.
మొత్తానికైతే మాత్రం పెట్రోల్ డీజిల్ పై మాత్రం ఎక్సైజ్ పన్ను తగ్గింపు దాని గురించి మనం కొంచెం విశ్లేషించాలి. ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా మొత్తానికి రేట్లు పెరుగుతాయి అని చెప్పేసి అందరూ కూడా అనుకున్నటువంటి తరుణంలో ఒక్కసారిగా కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడం అయితే మాత్రం అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. రాజకీయ విశ్లేషకులు కూడా ఆశ్చర్యపోతున్నారు. అయితే మిగిలిన రాష్ట్రాల్లో కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మే 4 వరకు కూడా ఎన్నికలు కూడా అమలు ఉన్న నేపథ్యంలో అప్పటి వరకు కూడా ఉంటుందా లేకపోతే తర్వాత మన ఎత్తేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మరి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అయితే మాత్రం ఇది హర్షణీయమే. వాహనదారులు అవ్వచ్చు లేకపోతే ఇంధనాన్ని ఎవరైతే వినియోగించే వాళ్ళు పెట్రోల్ డీజిల్ వినియోగించే వాళ్ళకైతే మాత్రం ఇది కొంచెం ఊరటనే మనం చెప్పొచ్చు. కానీ ఇట్లాంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం అందరూ కూడా పెట్రోల్ రేట్లు పెరుగుతాయి, డీజిల్ రేట్లు పెరుగుతాయి, పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా మనం అంటే దిగుమతి చేసుకుంటున్నాం, మనకైతే మాత్రం వెసులుబాటు ఉంది. కొన్ని వదంతుల కారణంగా అయితే మాత్రం కొంతమందికి ఎక్కడో ఒక చోట భయం అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఆ సందేహాలు ఉన్నాయి. ఎప్పుడు దొరుకుతుందా దొరకదా అని చెప్పేసి పెట్రోలు వారానికి సరిపడా నిల్వలు ఉన్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం చెప్తుంది దాదాపు 2 నెలలకు సరిపడా నిల్వలు ఉన్నాయి మన దగ్గర. కోవిడ్ సమయంలో ఉన్నటువంటి ఆ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని భారత ప్రభుత్వం అప్రమత్తమైంది అని చెప్పేసి. మరోపక్క కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా చెప్పారు, ఏమన్నా లాక్డౌన్ ఉండే అవకాశాలు ఉన్నాయా అంటే పెట్రోల్ ఇంధనం వాడకం విషయంలో అయితే మాత్రం కొన్ని రోజులు ఆఫ్ చేసే అవకాశాలు ఉన్నాయా, లాక్డౌన్ లేకపోతే ఒక 2 రోజులు వారంలో ఒక 2 రోజులు లాక్డౌన్ ఇట్లా కొన్ని ఆలోచించాలంటే అట్లాంటిది ఏమీ లేదని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఉంది. రాష్ట్రాలకు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఏ రాష్ట్రాలు కూడా సమన్వయంతో వ్యవహరించాలి. ఇక పెట్రోల్ నిత్యావసర వస్తువుల విషయంలో అయితే మాత్రం ఎటువంటి ఆందోళన చెందవద్దు, వాళ్ళకి కావాల్సిన ప్రజలకి మాత్రం ఆందోళన చెందనివద్దు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కానిచ్చి. అయితే కొంతలో ఎక్కడో ఒక చోట భయం ఉన్న నేపథ్యంలో మొత్తానికైతే మాత్రం ఈ రేట్లు పెరుగుతాయనేటువంటి తరుణంలో ఈ ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడం అయితే మాత్రం నిజంగా భారీ ఊరటే. మరో పక్క అయితే మాత్రం స్టాక్ మార్కెట్లో కూడా ప్రభావం చూపే అవకాశాలు ఉన్న నేపథ్యంలో మొత్తానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అయితే మాత్రం చాలామంది కూడా హర్షిస్తున్నారు వాహనదారులని. కానీ ఈ నిర్ణయం వెనక ఏముంది అనేది కూడా చాలామంది కూడా రాజకీయ విశ్లేషకులకు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంటే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా తగ్గించారా లేకపోతే ఏంటి, ఇట్లాంటి సంక్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఇంత రేట్లు తగ్గించడానికి గల కారణాలు ఏంటనేది కూడా చాలామంది కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. త్వరలో మాత్రం ఆ అనుమానాలను నివృత్తి చేసే అవకాశం ఉంది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాబట్టి. మరి అది ఎన్నికలుగా స్టంట్గా తీసుకున్న నిర్ణయాలు ఇదన్నీ కూడా చాలామంది జర్నలిస్టులు ప్రశ్నిస్తున్నటువంటి అంశం కాబట్టి చూద్దాం ఎలాంటి అంశాలు తెరపైకి వస్తాయో. ఇక ఆంధ్రజ్యోతి దినపత్రిక విషయానికి వస్తే మాత్రం ఇక రామచక్కని సీతకు అంటూ ఒక బ్యానర్ ఐటమ్ని ప్రచురించింది. నిన్న సీతారాముల కళ్యాణం నేపథ్యంలో అయితే మాత్రం సీతమ్మ అలాగే రాముల వారికి కళ్యాణాన్ని నిర్వహించినటువంటి విధానం అవ్వచ్చు, భద్రాచలంలో జరిగినటువంటి ఆ క్రతు మిథిలా స్టేడియంలో ఆ వేదికపై రామదాస్ చేసినటువంటి చింతాకు పథకాన్ని అందరు కూడా చూపిస్తూ అక్కడ అయితే మాత్రం కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి అలాగే రేవంత్ రెడ్డి దంపతులు, మరోపక్క ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, అలాగే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేడి, అలాగే మరోపక్క దేవాదాయ శాఖ మంత్రి కొండా సురికి వీళ్ళందరూ కూడా హాజరై ప్రభుత్వం తరఫున అయితే మాత్రం స్వామిలోరి కళ్యాణాన్ని రాములూరి కళ్యాణాన్ని అయితే అంగరంగ వైభవంగా నిర్వహించిన విధానాన్ని అయితే మనం చూడవచ్చు. ఇదే బ్యానర్ ఐటమ్గా ప్రచురించింది మనం చూడవచ్చు. ఇక్కడైతే మాత్రం శుక్రవారం శ్రీరామనవమి వేడుకలో మాంగళ్య ధారణ జరిపిస్తున్నటువంటి దృశ్యం. సీతారాముల కళ్యాణంలో పులకించిన రామతీర్థం, పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఒంటిమెట్లో వైభవంగా ధ్వజారోహణం, భక్తులతో కిటకిటలాడిన మనం ఒంటిమెట్లో రామాలయం గురించి మనం చూస్తున్నాం. ఇక్కడ మరోపక్క భద్రాద్రి రాములవారి కళ్యాణాన్ని మనం సంబంధించినటువంటి అంశాలను మనం చూడవచ్చు. పడి లేచిన కెరటంలా అమరావతి అడ్డంకులు అధిగమించి పడి లేచిన కెరటంలా అంటూ ఒక కథనాన్ని అయితే మాత్రం ఆంధ్రజ్యోతి దినపత్రికలో చూడవచ్చు. అసలు ఏంటి అంటే దీనికి సంబంధించినటువంటి అంశం ఏంటి, జీఏడీ టవర్ల నిర్మాణ పనులు కార్మికులు చెక్కు చెదరని అమరావతి సంకల్పం, ఆంధ్రుల సొంత రాజధాని స్వప్నం, తొలుత సమర్థించిన జగన్ వైసీపీ అనక అమరావతిపై 5 ఏళ్లకు విషం, 3 ముక్కలాటలో ఘోర పరిహారం, కూటమి రాకతో తిరిగి జీవం, అమరావతిని మరెవరూ కదిలించకుండా చట్టబద్ధ, అసెంబ్లీ వేదికగా తీర్మానం, వెంటనే కేంద్రానికి నివేదిక, పార్లమెంట్లో ఏపీ పునర్విభజన చట్ట సవరణ బిల్లు. ఇది ఈరోజు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తుంది. దీనిపై అమరావతిని ఎవరు కూడా ముట్టుకునే తర్వాత ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరు వచ్చినా సరే భవిష్యత్తులో కూడా అమరావతి రాజధాని మార్చేటటువంటి అవకాశం లేకుండా ఈరోజు ఒక బిల్లును తీసుకువచ్చి దాన్ని ఆమోదించి కేంద్రానికి పంపితే కేంద్ర పార్లమెంట్ సమావేశాల్లోనే ఆ బిల్లును ప్రవేశపెట్టే విధంగా అంటే ఇక్కడ ఏపీలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కాబట్టి కేంద్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కాబట్టి ఆ బిల్లునికి అయితే మాత్రం చట్టం చేయాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే మాత్రం సంకల్పించింది. చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఈరోజు అయితే మాత్రం శాసనసభ సమావేశాలు అత్యవసరంగా సమావేశమై ఒక అమరావతిపై అయితే మాత్రం క్లారిటీ ఇచ్చి కేంద్రానికి పంపించే అవకాశాలు ఉన్నాయి. ఇక వ్యతిరేకం కాదన్నప్పుడు అసెంబ్లీకి వెళ్ళరేం. శాసనసభ ప్రత్యేకంగా భేటీ అవుతుందంటే జగన్ బెంగళూరు చెక్కేయడం ఏంటి, వైసీపీ నేతలు అసహనం అంటూ ఇక ప్రతిపక్ష నేత కావాలా లేకపోతే దాని మీద ఏంటో క్లారిటీ, మాకు ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాం బిల్లును సమర్థిస్తున్నాం అనేటువంటి అంశాలని చెప్పాలి కదా. కానీ జగన్మోహన్ రెడ్డి బెంగళూరుకి వెళ్ళటం ఏంటని చెప్పేసి ఒక కథనాన్ని అయితే మనం చూడవచ్చు. ఇక దీనికి ఇరాన్ వారం పాటు యుద్ధ విరామం అడిగితే 10 రోజులు ఇచ్చారంటూ ట్రంప్ ఇంతకు ముందు కూడా మనం మాట్లాడుకున్నాం. ఇరాన్కి అయితే మాత్రం 10 రోజులు విరామం ఇచ్చారు. 10 రోజుల తర్వాత కూడా దిగి రాకుండా మాత్రం ఇక విద్యుత్ కేంద్రాలపై మాత్రం యుద్ధం చేస్తాం. తర్వాత హర్ముజ్ జలసంధి గురించి మొత్తానికి 15 అంశాలను అయితే మాత్రం ఇరాన్ ముందు ప్రతిపాదించారు. మొత్తానికి ఒక 10 రోజులు విరామం అయితే మాత్రం డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు ప్రకటించారు. ఈ లోపల ఇక టీమిండియాలా పనిచేద్దాం, సవాళ్ళను అధిగమిద్దాం. ఇంతకుముందు కూడా మనం ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యల్ని ముఖ్యంగా ముఖ్యమంత్రుల యొక్క వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడినటువంటి వ్యాఖ్యలను అయితే మనం చూడవచ్చు. ఇక తహసీల్దార్లు ఏరి 337 మండలాల్లో ఆ పోస్టులు ఖాళీ. ఆర్ఐ సీనియర్ అసిస్టెంట్ల కొరత, సగానికి సగం మండల ఆఫీసులు ఖాళీ. మరో 28 మండలాల్లో ఇన్ఛార్జీల పాలన, పరిమితికి మించి డీసీలుగా పదోన్నతులు నియామకాలు లేని వైనం, ప్రజల గోడు వినే అధికారులే లేరు. వివాదాల పరిష్కారాలు సేవలు ఎలా అయినా సీఎంకు ఫీల్ గుడ్ నివేదికలు. రెవెన్యూ అంటేనే భూ వివాదాలమయం, భూ సమస్యల పరిష్కారం కాక ప్రజలలో పడుతున్న అవస్థలు అన్నీ ఇన్ని కావు. ఎప్పుడెప్పుడు ఆ సమస్యల నుంచి బయటపడతామని ఎదురు చూస్తున్నారు. రెవెన్యూలో పూర్తి స్థాయి సిబ్బంది ఉన్నప్పుడే భూ వివాదాలు పరిష్కరించడం ఆ శాఖకు సాధ్యం కాలేదు. అలాంటిది ఇప్పుడు సగానికి సగం రెవెన్యూ ఆఫీసులు ఖాళీగా ఉన్నాయి. మరి ప్రజల గోడు వినేది ఎవరు? ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించాల్సిన తహసీల్దార్ పోస్టులు పెద్ద ఎత్తున ఖాళీగా ఉన్నాయి. రాష్ట్రంలో 680 పోస్టులు అయితే మాత్రం ఖాళీగా ఉన్నట్లు తెలుస్తుంది. మొత్తానికి రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేయాలంటే తహసీల్దారు కీలక పాత్ర పోషిస్తారు కాబట్టి ఎంఆర్ఓలు ఆ పోస్టులు ఖాళీగానే భర్తీ చేయాలా. కాబట్టి వాళ్ళు కనుక సకాలంలో డ్యూటీలకు వచ్చి రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేస్తేనే ఆ సమస్యలు భూ వివాదాలు ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో వాటిని పరిష్కరించాలని చెప్పేసి ఆ కథనం సారాంశం. ఇంకా ఆకివీడులో హైటెన్షన్, పెద్దపేట రామాలయ నిర్మాణంపై వివాదం, రఘురాంపై దాడికి ప్రయత్నం, జనసేన నేతలపై మేకులు చాకులతో దాడి, 57 మంది పై కేసులు, 144 సెక్షన్ విధింపు, దళితుల ముసుగులో క్రైస్తవుల పని అంటూ రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలను చూడవచ్చు. ఇంకా మరో కథనాన్ని చూడవచ్చు. బాలుడి హంతకుడిపై కాల్పులు, సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తుండగా పోలీసులపై తిరగబడ్డ సర్వేష్, ఖాళీ బీరు బాటిల్తో పోలీసులపై దాడి, సిఐ కానిస్టేబుల్కు తీవ్ర గాయాలు, తప్పించుకునే ప్రయత్నం, 6 రౌండ్లు కాల్చిన పోలీసులు, తోట గాయాలతో పట్టుబడ్డ సర్వేష్. కాల్పుల వార్తలతో పండుగ చేసుకున్న అనంతపురం జిల్లా యాడికి వాసులు అంటూ కథనాన్ని అయితే మనం చూస్తాం. బాలుడి హత్య చేసినటువంటి నిందితుడు సర్వేష్ని తీసుకొని సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తుండగా ఖాళీ బీరు బాటిల్తోటి పోలీసులపై దాడి చేశాడని చెప్పేసి ఇక్కడ పోలీసులు చెప్తున్నారు. ఆత్మరక్షణ కోసం మేము 6 రౌండ్లు కాల్పులు జరపాల్సి వచ్చింది. కాళ్ళకు అయితే మాత్రం బుల్లెట్ గాయాలతో ఉన్నటువంటి సర్వేషన్ చూడవచ్చు. మరి హాస్పిటల్ తరలించారు. న్యాయపరంగా ఏ విధంగా అంశాలను మనం చూస్తారో మనం చూడాలి. ఇంకా చివరిగా వెలుగు దినపత్రిక విషయానికి వస్తే, బ్లాక్ మార్కెటింగ్పై ఉక్కుపాదం అంటూ మనం ఒక కథనాన్ని అయితే మనం చూడవచ్చు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ నిత్యావసరాల సరఫరాలో అంతరాయం కలగకుండా చూడండి, అన్ని రాష్ట్రాల సీఎంలకు ప్రధాని మోదీ సూచన. మనం పక్క చూడవచ్చు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వర్చువల్గా పాల్గొని ఇస్తున్నటువంటి ప్రధాని మాట్లాడుతున్నటువంటి ఆ వ్యాఖ్యల్ని ఆసక్తిగా చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ సీఎంను మనకు చూడవచ్చు. ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం అన్ని రాష్ట్రాల సీఎంతో నిర్వహించిన వర్చువల్ మీటింగ్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒక విధంగా చెప్తామంటే కేంద్రంతో సఖ్యతగా ఉండాలి, మనకు రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులను అయితే మాత్రం సమకూర్చుకోవాలనే విధంగా రేవంత్ రెడ్డి అయితే ఉన్నారు. కానీ ఒక విధంగా ప్రధాని వచ్చినా సరే గౌరవించడం, ఒక విధంగా కేంద్ర మంత్రులను కలవటం, ఒక విధంగా అయితే మాత్రం కేంద్రానికి ఎప్పుడు వెళ్ళినా సరే, ఒక అది ఏఐసిసి మీటింగ్ అవ్వచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి విషయం అయినా అవ్వచ్చు, ఢిల్లీ వెళ్ళినప్పుడు కేంద్ర మంత్రులకి
కలిసి ఒక విజ్ఞాపన పత్రాన్ని అయితే ఇస్తున్నారు. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలు, రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల విషయంలో అయితే మాత్రం రేవంత్ రెడ్డి సర్కార్ అయితే మాత్రం కేంద్రంతో ఆచితూచి వ్యవహరిస్తుంది. ఎక్కడా కూడా వివాదాస్పదం లేకుండా రాజకీయాలే, కానీ సమన్వయం అంటే కేంద్రంతో సమన్వయం, సఖ్యతతో ఉండి మనకు కావలసినటువంటి పనులు చేయించుకోవాలా. భారత ప్రధాని అందరికీ కూడా ప్రధాని ఆయన కాబట్టి పెద్ద ఆయనతోటి మనం గౌరవం ఉంచుకోవాలా. ఓ పక్క ప్రతిపక్షంగా కాంగ్రెస్ పోరాటం చేస్తుంది. రాష్ట్రంలో మాత్రం వాళ్ళ బీజేపీతో కూడా విభేదాలు ఉంటాయి, కానీ రాష్ట్రానికి సంబంధించినటువంటి సమస్యల విషయంలో కలిసి పోరాడదామని చెప్పేసి చాలా సందర్భాల్లో రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు మనం చూస్తున్నాం. పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర సరఫరాలో అంతరాయం కలగకుండా చూడండి అనే రాష్ట్రాల సీఎంలకు ప్రధాని మోదీ సూచన అంటూ మనం వెలుగు దినపత్రికలో ఒక బ్యానర్ ఐటమ్గా చూడవచ్చు. మొత్తానికైతే మాత్రం అంటే బ్లాక్ మార్కెట్ని అరికట్టండి అని చెప్పేసి మోదీ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు అయితే మనం చూడవచ్చు. ఇక ఆడబిడ్డ పార్టీ పెడితే ఎలా ఉంటుందో చూస్తారు. ఏప్రిల్ 25న కొత్త పార్టీ కల్వకుంట్ల కవిత. అదే రోజు పార్టీ పేరు, అజెండా ప్రకటిస్తాం. రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీ లేదు. ఇక తెలంగాణ జాగృతి, ప్రజల ఇంటి పార్టీ, యువత, మహిళలు, ఉద్యమకారులకు పెద్దపీట. రాష్ట్రం వచ్చి 12 ఏళ్లు దాటిన నీళ్లు, నిధులు, నియామకాలు సాధించుకోలేకపోయారు. ఇక కొత్త పార్టీ రాష్ట్ర భవిష్యత్తుకు దారి దీపోలా ఉంటుందని కామెంట్. కల్వకుంట్ల కవిత తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు అయితే మాత్రం ఏప్రిల్ 25న అయితే మాత్రం కొత్త పార్టీ అంటూ ఒక ప్రకటన అయితే చేశారు. మొత్తానికి ఆ పార్టీ పేరేంటి, విధి విధానాలు ఏంటి, మొత్తానికి ఉద్యమకారులకు మాత్రం పెద్దపీట వేస్తూ ఉంటున్నావు. తెలంగాణ వచ్చింది దాదాపు 12 ఏళ్లు దాటినా సరే నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో అయితే మాత్రం ఇంకా మనం వెనకబడే ఉన్నాం. మనం క్లియర్గా చూడవచ్చు. 12 ఏళ్లు దాటిన నీళ్లు, నిధులు, నియామకాలు సాధించుకోలేకపోయామని చెప్పేసి కల్వకుంట్ల బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు. మొత్తానికి ఆడబిడ్డ పార్టీ పెడితే ఎలా ఉంటుందో చూస్తారు అంటూ ఒక బ్యానర్ ఐటమ్ను మనం చూడవచ్చు. ఆమె వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు. మొత్తానికి తెలంగాణలో అయితే మరో కొత్త పార్టీ రాబోతుంది. ఇప్పుడున్నటువంటి ప్రధాన పార్టీలు అంటే చిన్న పార్టీలు కూడా ఉండొచ్చు, కానీ ఇప్పుడున్నటువంటి ప్రధాన పార్టీలు ఏవైతే అంటే ఒకటి కాంగ్రెస్ పార్టీ, తర్వాత బీజేపీ, బీఆర్ఎస్, ఈ 3 పార్టీలు. రానున్నటువంటి ఎన్నికల్లో మాత్రం ఇంకొక పార్టీ రాబోతుంది. అంటే ఒక విధంగా చెప్పాలంటే తెలంగాణ జాగృతి పేరుతోనే ఆ పార్టీని స్థాపిస్తుందాం అనుకున్నారు, కానీ కొత్త పార్టీని అయితే ప్రకటించబోతున్న నేపథ్యంలో అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరోపక్క అంటే పార్టీ రావటం వల్ల అటు బీఆర్ఎస్ కానీ మిగిలినటువంటి పార్టీలు ఎవరైతే సీట్లు రావాలో అందులో ఆ పార్టీలో కూడా పోయే అవకాశాలు ఉన్నాయి. మరోపక్క బీఆర్ఎస్తో ఆమెకు సన్నిహిత సంబంధాలు గతంలో పనిచేసిన నేపథ్యంలో ఆమెకు ఉన్నటువంటి అనుభవంతో ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మరోపక్క రాష్ట్రంలో ప్రాజెక్టుల విషయంలో అవ్వచ్చు, సమస్యల విషయంలో అవ్వచ్చు, కవిత అయితే మాత్రం ఒక విధంగా ఆమె పోరాటం కొనసాగిస్తున్నారు. మరోపక్క పార్టీని బలోపేతం చేసే విధంగా కొత్త పార్టీ పెట్టే యోచనలోనే గతంలోనే కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో మరి ఆ పార్టీ ఎవరికి ప్రత్యర్థి అవుతుంది, అటు బీఆర్ఎస్కా లేకపోతే కాంగ్రెస్ పార్టీకా, మరోపక్క కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీకా, ఎవరి పార్టీ మా ప్రధానమైనటువంటి శత్రువు అని చెప్పేసి ఆమె వ్యాఖ్యానిస్తూ మనం చూడాలా. రానున్న రోజుల్లో ఆ యొక్క పార్టీకి సంబంధించినటువంటి ఆమె యొక్క ఎజెండా ఏంటి, ఎలాంటి సమస్యల్ని ఆమె ప్రధాన అంశాలుగా తీసుకొని రాష్ట్రంలో పర్యటిస్తారు. మరోపక్క పాదయాత్ర విషయంలో కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మొన్న ఈ మధ్య తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని కూడా దర్శించుకొని రావడం జరిగింది కాలినడకన వెళ్ళి. కాబట్టి ఆమె అయితే మాత్రం ఒక వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. రానున్న రోజుల్లో అయితే మాత్రం పార్టీ తెలంగాణలో ఒక మార్పు తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి విధంగా ఆమె వ్యాఖ్యానించినటువంటి అంశాలను కూడా మనం చూడొచ్చు. పగలు ఎండ, సాయంత్రం వాన. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఇదే పరిస్థితి. మరోవైపు భారీగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, 9 జిల్లాల్లో 40 డిగ్రీలు దాటిన టెంపరేచర్లు. ఇక వచ్చే 5 రోజులు ఇక ఎండలు, వడగండ్ల వర్షాలు పడతాయన్న ఐఎండీ హెచ్చరిక అంటూ ఉష్ణోగ్రతలు పెరుగుతాయని హెచ్చరించినటువంటి అంశాలని మనం చూడవచ్చు. ఇక పొగబెడుతున్న క్యాన్సర్. గుట్కా, ఖైనీ, సిగరెట్లతో ఏటా 20,000 మందికి క్యాన్సర్. మగవారిలో 58.8%, మహిళల్లో 29.7% మందికి ముప్పు. 60% కేసులు ఒక ముదిరాకే గుర్తింపు. 2026లో 46,000 కొత్త కేసులు. ఐఎంసీఆర్, ఎన్సీడీఐఆర్ తెలంగాణ క్యాన్సర్ బర్డెన్ ప్రొఫైల్ రిపోర్ట్లో వెల్లడి. ఇక ఎంఎన్జే, నిమ్స్ సహా 10 ప్రధాన హాస్పిటల్లో నమోదైన కేసుల ఆధారంగా ఈ నివేదికను ఇచ్చాం. మొత్తానికైతే మాత్రం పొగతోటే గుట్కా, ఖైనీ, సిగరెట్లతోనే దాదాపు
20,000 మందికి క్యాన్సర్ అంటూ కథనాన్ని అయితే మనం చూడవచ్చు. ఈ క్యాన్సర్ని అరికట్టాలా అంటే అది దాదాపు ముదిరిన తర్వాతే అది స్టేజ్ ఏ స్థాయిలో ఉందనేది మనకు తెలుస్తుంది. ముందుగానే అయితే మాత్రం ఎలాంటి పరిణామాలు లేకుండా క్యాన్సర్ అయితే వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో దీనిపై అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి నివేదికలు హెచ్చరిస్తున్నాయి. గుట్కా, ఖైనీ, సిగరెట్లు ఇవే ప్రధానమైనటువంటి కారణాలుగా. 50% కమర్షియల్ ఫ్లైట్లో లోపాలు పార్లమెంట్ ప్యానెల్లో వెల్లడి. దేశంలోని 754 విమానాలుగాను 377 విమానాల్లో రిపీటెడ్ లోపాలు. ఇండిగో, ఎయిర్ ఇండియా విమానాల్లోనే అత్యధిక సమస్యలంటూ కథనాన్ని కూడా మనం చూడవచ్చు. ఇక ఇప్పటికే 1302 బడుల్లో 16,000 మంది చిన్నారులు. వచ్చే ఏడాది మరో 2,700 స్కూల్లో ఫ్రీ ప్రైమరీ క్లాసులు అంటూ కథనాన్ని చూడవచ్చు. సర్కారు ప్రీ ప్రైమరీ క్లాసులకు మంచి రెస్పాన్స్ అంటూ ఒక కథనాన్ని అయితే మనం చూడవచ్చు. ఇక వచ్చే ఏడాది మరో 2,700 స్కూళ్లపై ప్రీ ప్రైమరీ క్లాసులు. డిఈఓల నుంచి డేటా ఇవ్వాలని కోరిన విద్యాశాఖ 3 ఏళ్లకే బడులకు పంపేందుకు పేరెంట్స్ మొగ్గు. ప్రస్తుతం ప్రీ ప్రైమరీలో 6 లక్షలకు పైగా చిన్నారులు. ఒక తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ యొక్క సత్ఫలితాలను అయితే మాత్రం ఇస్తుంది. అంటే ఒక విధంగా ప్రీ ప్రైమరీ స్కూల్లో క్లాసులకు అయితే మాత్రం అంటే ఇప్పుడు చాలామంది కూడా 5 సంవత్సరాలు దాటిన తర్వాత స్కూల్కి పంపాలనే నేపథ్యంలో 3 సంవత్సరాలకే పేరెంట్స్ పంపడానికి అయితే మాత్రం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది. మొత్తానికి అయితే మాత్రం సర్కారు ప్రీ ప్రైమరీ క్లాసులకు అయితే మాత్రం కొంచెం రెస్పాన్స్ వచ్చినట్లు మనకు తెలుస్తుంది. డిఈఓలు అవ్వచ్చు, లేకపోతే ఎంఈఓలు అవ్వచ్చు, వీళ్ళందరూ తీసుకున్నటువంటి చర్య. మరోపక్క విద్యాశాఖ తీసుకున్నటువంటి చర్యలు అయితే సత్ఫలితాలు ఇస్తున్నట్లు మనకు తెలియవచ్చు. ఇరాన్ ఎనర్జీ సెక్టర్పై స్ట్రైక్ చేయం. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రకటన. మొత్తానికైతే మాత్రం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇంతకుముందు కూడా మనం చర్చించుకున్నాం కాబట్టి ఇంకా 10 రోజుల్లో ఎలాంటి అంశాలను తెరపైకి తెస్తారో మనం వేచి చూద్దాం. మొత్తానికి ఇవి వివిధ దినపత్రికలో ప్రచురితమైనటువంటి అలాగే ఈనాడు దినపత్రికలు అవ్వచ్చు, లేకపోతే సాక్షి దినపత్రిక, ఆంధ్రజ్యోతి, వెలుగు ఈ ప్రధానమైనటువంటి దినపత్రికలో ప్రచురితమైనటువంటి అంశాలను మనం చూసినట్లయితే మొత్తానికి ఏపీలో ఈరోజు అయితే మాత్రం శాసనసభ అమరావతి రాజధాని తీర్మానం చేసి కేంద్రానికి అయితే మాత్రం పంపనుంది. శాశ్వత రాజధానిగా అమరావతి ఉండబోతుంది. మరోపక్క అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కి అయితే మాత్రం 10 రోజుల విరామం ఇవ్వటం. మరోపక్క ప్రధాని నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమన్వయం చేసుకొని ఒక విధంగా నిన్నైతే మాత్రం కొన్ని సూచనలు అయితే చేయడం జరిగింది. అన్ని రాష్ట్రాలు సమన్వయంతో ముందుకు వెళ్ళాలి. ఈ నిత్యావసర సరుకులు అవ్వచ్చు, గ్యాస్ అవ్వచ్చు, ఎల్పిజి, పెట్రోలియం, అలాగే డీజిల్ ఈ వ్యవహారంలో అని చెప్పేసి ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రుల స్పీకర్లు ఆ విషయాలు కూడా చేసి టీమిండియాగా కలిసి వెళ్దామని చెప్పేసి చెప్పడం జరిగింది. తెలంగాణ విషయానికి వస్తే మాత్రం భద్రాద్రి స్వామివారి కళ్యాణం అయితే అంగరంగ వైభవం చేసినటువంటి అంశాలను మనం చూడవచ్చు. మరోపక్క ఆంధ్రప్రదేశ్లో ఒంటిమిట్లో దేవాలయం చూడవచ్చు. ఇక అయోధ్యలో బాలరాముడి యొక్క అయోధ్యలో జరిగినటువంటి ఆ యొక్క క్రతువును కూడా మనం చూడవచ్చు. మరోపక్క తెలంగాణలో మాత్రం కవిత కొత్త పార్టీని ప్రకటిస్తానని చెప్పేసి ఏప్రిల్ 25న కొత్త పార్టీని ప్రకటిస్తాననే అంశాలు మాత్రం ప్రధానమైనటువంటి అంశాలుగా మనం చూడవచ్చు. ఇది వివిధ దినపత్రికల్లో ప్రచురిత ప్రధాన అంశాలు. మనం మళ్ళీ రేపు ఉదయం మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్.